Hey everyone, if you enjoy storytelling, make sure to subscribe to my channel at Gangaraja538. I post regular content on stories that you don't want to miss. Hit the subscribe button and turn on notifications so you'll always be updated with my latest videos. Thanks for your support. సత్యం మరియు అహింస యొక్క శక్తి గాంధీ ప్రేరణతో కూడిన నైతిక కథ. సెట్టింగ్ భారతదేశంలోని ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే యువకుడు నివసించాడు. అతను దయగలవాడు కాని తరచుగా సరైన దానికోసం నిలబడటానికి ఇబ్బంది పడ్డాడు. అర్జున్ గొప్ప నాయకుల కథలను మెచ్చుకున్నాడు కాని ఒక్క వ్యక్తి మాత్రమే మార్పు తీసుకురాలేడని నమ్మాడు. సమస్య ఒకరోజు ప్రశాంతమైన గ్రామంలో ఒక సంపన్న వ్యాపారి గ్రామ నీటి వనరుపై యాజమాన్యాన్ని ప్రకటించుకుంటూ గ్రామస్తులపై అన్యాయమైన పన్నులు విధించడం కలత చెందాడు. వ్యాపారి శక్తి మరియు సంబంధాలకు భయపడిన గ్రామస్తులు అన్యాయాన్ని నిశ్శబ్దంగా భరించారు. అర్జున్ కూడా నిస్సహాయంగా భావించాడు కాని ఏదో ఒకటి చేయాలనే భావనను వదులుకోలేకపోయాడు. గుడ్ స్ఫూర్తి. ఒక సాయంత్రం అర్జున్ అమ్మమ్మ అతనికి సత్యం, సత్య మరియు అహింస అనే ఆధాలతో బ్రిటిష్ అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి మోహన్దాస్ కరంచంద్ గాంధీ కథను చెప్పింది. ఉప్పు సత్యాగ్రహం వంటి శాంతియుత నిరసనల ద్వారా గాంధీ లక్షలాది మంది ఐక్యంగా మరియు నిర్భయంగా నిలబడటానికి ఎలా ప్రేరేపించాడో ఆమె పంచుకుంది. హింస లేకుండా అత్యంత శక్తివంతమైన పాలకులను కూడా సవాలు చేయవచ్చని నిరూపించింది. కథ విని కదిలిన అర్జున్, కాని నేను ఒక అబ్బాయిని, నేను ఎలా మార్పు తీసుకురాగలను అని అడిగాడు. అతని అమ్మమ్మ నవ్వి, ఒక్క నీటి బొట్టు కూడా అలలను సృష్టిస్తుందని గాంధీ నమ్మాడు. ఆ బిందువులా ఉండి మార్పును గమనించండి. చర్య. మరుసటి రోజు అర్జున్ ఒక పెద్ద మర్రి చెట్టు కింద గ్రామస్తులను సమీకరించాడు. అతను వారికి గాంధీ సూత్రాలను గుర్తుచేశాడు మరియు శాంతియుతంగా కలిసి నిలబడమని కోరాడు. మనం అన్యాయమైన పన్నులు చెల్లించడానికి నిరాకరిస్తే మరియు పోరాడటానికి నిరాకరిస్తే వ్యాపారి తన శక్తిని కోల్పోతాడు అని అతను చెప్పాడు. ప్రేరణతో గ్రామస్తులు శాంతియుత నిరసన చేపట్టాలని నిర్ణయించుకున్నారు. వారు పన్ను చెల్లించడం మానేసి ఐక్యత పాటలు పాడారు మరియు న్యాయం పునరుద్ధరించబడే వరకు వెళ్లడానికి నిరాకరించి ప్రతిరోజు నీటి వనరు దగ్గర కూర్చున్నారు. తీర్మానం. మొదట వ్యాపారి వారిని బెదిరించడానికి ప్రయత్నించాడు, కానీ గ్రామస్తులు ప్రశాంతంగా మరియు దృఢంగా ఉన్నారు. నెమ్మదిగా ఈ విషయం సమీపంలోని గ్రామాలకు వ్యాపించింది మరియు ఎక్కువ మంది నిరసనలో పాల్గొన్నారు. సామూహిక బలాన్ని మరియు ప్రతికూల దృష్టిని తట్టుకోలేక వ్యాపారి లొంగిపోయి నీటి హక్కులను గ్రామస్తులకు తిరిగి ఇవ్వడానికి అంగీకరించాడు. పాఠం. ధైర్యం, సత్యం మరియు అహింస ప్రపంచాన్ని నిజంగా మార్చగలవని అర్జున్ నేర్చుకున్నాడు. గ్రామస్తులు తమ విజయాన్ని జరుపుకున్నారు మరియు అర్జునుడు గ్రామంలో ఆశ మరియు దృఢ సంకల్పానికి చిహ్నంగా మారాడు. నీతి. గొప్ప ప్రతికూల పరిస్థితులలో కూడా సత్యం మరియు అహింస న్యాయం కోసం శక్తివంతమైన సాధనాలు అని గాంధీ జీవితం మనకు బోధిస్తుంది. ఒక వ్యక్తి ధైర్యం ఒక సమాజానికి స్ఫూర్తినిస్తుంది మరియు ఐక్య సమాజం పరివర్తనాత్మక మార్పును తీసుకురాగలదు. ఈ కథ మనకు గాంధీజీ కాలాతీత జ్ఞానాన్ని గుర్తుచేస్తుంది. మీరు ప్రపంచంలో చూడాలనుకునే మార్పుగా ఉండండి.